ఇప్పుడే అందిన లేటెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటంటే ఈ 14వ వారం నామినేషన్స్లో డేంజర్ జోన్లో అయితే సుమన్ శెట్టి, సంజన అండ్ బర్నీ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. బర్నీ గారు, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతారు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు. సుమన్ శెట్టి గారు ఎప్పుడో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోవాలి, కానీ ఇప్పటి వరకు చాలా బాగానే లాక్కొచ్చారు. గేమ్స్ అంతలాగా బాగా ఆడకపోయినా సరే తను జెన్యున్గా ఉండడం, కామ్గా ఉండడం, తనకైతే బాగా ఫాలోయింగ్ ఎక్కువైంది. టాప్ 5 ఉంచుదామని కూడా చాలా ట్రై చేశారు, కానీ సుమన్ శెట్టి గారు అయితే ఈ రోజు ఎలిమినేట్ కాబోతున్నారు. అండ్ సెకండ్ ఎలిమినేషన్ అయితే బర్నీ గారు అవబోతున్నారు. బర్నీ గారు టాప్ 5లో ఉండే కంటెస్టెంటే, కానీ బయటకు వెళ్ళొచ్చిన తర్వాత తన గేమ్ ప్లే అయితే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఇలాగే ఆడుంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉండేవారు, కానీ బర్నీ గారు అయితే రేపటి ఎపిసోడ్లో అయితే ఎలిమినేట్ కాబోతున్నారు. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాబోతున్నారు. రేపు పొద్దున్న సండే ఎపిసోడ్లో అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోబోతున్నారు. ఈ 14వ వారం అయితే సుమన్ శెట్టి, బర్నీ గారు అయితే ఎలిమినేట్ కాబోతున్నారు. టాప్ 5లో అయితే సంజన ఉండబోతుంది. సంజన గేమ్ ప్లే ఫస్ట్ నుంచి అయితే చాలా బాగుంది, చాలా కంటెంట్ అయితే ఇచ్చింది. అండ్ సీజన్ హిట్ అవ్వడానికి మెయిన్ సంజనయే కారణం. గుడ్ టాపిక్ నుంచి కంటెంట్ ఇస్తూ చాలా హల్చల్ చేసింది ఈ సీజన్లో అయితే. అండ్ టాప్ 5లో తను ఉండాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంచారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా టాప్ 5లో ఎవరెవరు ఉండబోతున్నారని చెప్పి 4-5 వీక్స్ క్రితమే చెప్పేశాను. వాళ్ళే ఈ టాప్ 5లో ఉండబోతున్నారు. అండ్ ఈ 14వ వారం సుమన్ శెట్టి, బర్నీ గారు ఎలిమినేట్ అవడం మీద మీరేమనుకుంటున్నారు? టాప్ 5లో వీళ్ళు 5 ఉండడం మీద మీ అభిప్రాయం ఏంటో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.